చాలా సంతోషము ఈరోజు మీ మధ్య పరిచర్య చేయడానికి అల్పుడు నేను నాకు దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యమని నేను ఎంచుకుంటున్నాను. చాలా సంతోషము. వాస్తవానికి నేను సిద్ధపడిన వర్తమానం వేరే, అయితే ఆమె సాక్ష్యము ఆయన యొక్క ఆరాధన వర్తమానం అంతా మార్చేసింది. ఆమె సాక్ష్యంలో కొంత మెసేజు, ఆయన ఆరాధనలో దేవుడు నిజంగానే గొప్ప అనుభవము. దేవుని వాక్యంలో ఒక భాగాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యం. దయచేసి శ్రద్ధగా కొద్ది నిమిషాలు మాత్రమే మీరు వినండి. ఎందుకంటే ఎంత ప్రయాసపడి వచ్చినప్పుడు ఏదైనా మనం మోసుకుని వెళ్ళాలి. ఎప్పుడు నేను ఒక మాట చెప్తుంటాం, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సమకూడి రావాలి. 5 విషయాలు చెప్తుంటాను ఎక్కువగా. సమకూడి రావాలా, మీతో పాటు కొంతమందిని తీసుకురావాలా. రెండోది స్వరాలతో ప్రభువుని ఆరాధించాలా. మూడోది సందేశాన్ని పొందుకొని సమర్పణ కలిగి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఎలా రావాలి దేవుని సన్నిధికి? ఎలాగ సమకూడి రావాలా. ఒక్కడినే వెళ్తాను కాదు, అవసరమైతే కుటుంబాన్ని కూడా తీసుకురావాలి. ఈరోజు మన కుటుంబాలు సంఘం అంతా నిండిపోద్ది, ఎవరు రావాల్సిందే. కుటుంబంలో అందరూ వస్తే సంఘం అంతా నిండిపోద్ది. కనుక సమకూడి రావాలి. రెండోది మంచి స్వరముతో ప్రభువును ఆరాధించగలిగే ఆ కృపతో మనం రావాలి. వచ్చిన తర్వాత దేవుడు ఒక మంచి సందేశం ఇస్తాడు. సందేశం ఇచ్చిన తర్వాత సరి చేసుకునే అవకాశం కూడా దేవుడు ఇస్తాడు. ఇచ్చాడంటే తిరిగి వెళ్ళినప్పుడు సమర్పణతో నువ్వు తిరిగి వెళ్ళాలా. ఒట్టి చేతులు దేవుడు ఎప్పుడు పంపించడు. మనకు తెలుసు, ఎవరైనా ఇంటికి వెళ్తే ఒక బిస్కెట్ ప్యాకెటో, పిల్లలుంటే చాక్లెట్ తీసుకెళ్ళడం మనకు తెలుసు. అలాంటి దేవుడు మన పిల్లలం కదా, మనకి శ్రేష్టమైనది ఇస్తాడు కదా. ఒట్టి చేతులతో ఎలా పంపించేస్తాడు? ఖచ్చితంగా ఒట్టి చేతులతో వచ్చినప్పుడు ఖాళీగా రావాలా, వెళ్ళిపోయినప్పుడు మాత్రము ఎలా నిండుకుండలాగా వెళ్ళాలి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం. దయచేసి ఈ మాటలు మనము దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకో దేవుడు రాత్రి ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 12, 13 వచనాలు చాలా జాగ్రత్త చదవాల వాక్యాన్ని. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయ మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండరి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఇక్కడికి వచ్చినటువంటి మనము, దేవుడు ఇక్కడ 2 పదాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి ఒలీవల కొండ, రెండవది మేడగది. చెప్పండి, ఒలీవల కొండ, రెండవది మేడగది. ఈ 2 కింద ఉండే స్థాయి కాదు, ఈ 2 స్థాయిలు కూడా. ఒకటి కొండ ఎక్కడ ఉంటుంది? కొండని ఎలా చూడాలా? ఇప్పుడు ఇది చర్చ్ కదా, పైన ఏముంది? పైన ఏం లేదా? మనం ఎలా చూస్తాము? పైకి చూస్తాం కదా. ప్రభువు ఇప్పుడు కూడా మనల్ని ఆత్మీయంగా పైవారముగానే ఉండాలని ఆయన ఆశ. ఆత్మీయంగా మనం ఎలా ఉండాలట? పైన. ఎప్పుడు కూడా తోకగా ఉంచే దేవుడు కాదు. అయితే మనమే కొన్నిసార్లు తోక వేషాలు వేస్తుంటాం. దేవుడు మనల్ని ఏమో ఉన్నతమైన స్థానంలో ఉంచాలని కోరితే మనమే ఏం చేస్తాము? నేను ఇక్కడే ఉంటాను ప్రభువా అని అంటాం. కానీ ఇక్కడ 12వ వచనంలో అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి. కనుక ఈరోజు ప్రభు తన జీవిత దినాల్లో 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించినప్పుడు ఆల్మోస్ట్ తను కొండ మీద గడిపినటువంటి దినాలు ఎక్కువగా ఉన్నాయి. కొండ మీద రాత్రంతా ప్రార్థన చేసేవాడట, పగలంతా ప్రీచింగ్ చేసేవాడు, సువార్త చెప్పేవాడు, అనేకులను స్వస్థపరిచేవాడు. ఈ బలమంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ ఎఫెక్ట్ కొండే. తన జీవితంలో పరిచర్య ఎఫెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? కొండ మీద దేవునితో గడిపే ఆ అనుభవమే తన జీవితంలో గొప్ప పరిచర్య చేయగలిగాడు. ఈ రాత్రి నీ జీవితంలో ఈ అనుభవంలోనికి నేను మిమ్మల్ని తీసుకెళ్ళాలని ఇష్టపడుతున్నాను. ఏ అనుభవం అది? కొండ పైన అనుభవం. గుర్తుపెట్టుకోండి, అది మొదటి కొండ అన్నాను. రెండోది ఏముందో తెలుసా? 13వ వచనం. వారు ఆ పట్టణంలోకి ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి అని ఉంది.
ఏం చేయాలా? ఎక్కిపోవాలా, నడిచి వెళ్ళేది కాదు. మేడగది అనుభవము నడిచి వెళ్ళేది కాదు. మేడగది అనుభవం ఎప్పుడు కూడా నడిచి వెళ్ళేది కాదు, ఎక్కి వెళ్ళే అనుభవం. రోజు రోజుకి ప్రభువులో మన ఆత్మీయ అంతస్తును పెంచేదే మేడగది యొక్క అనుభవం. గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క సందర్భంలో డాక్టర్ గారు ఇప్పటికి మేడగది ప్రారంభించి 5 years అవుతుంది. నాకు బాగా గుర్తుంది. దేవుడు ఎంత అద్భుతంగా మమ్మల్ని కలిపాడంటే, మేడగది ఆ రోజు జీవోజీ రూమ్ అయిపోయిన తర్వాత చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం. ప్రభు మనం ప్రార్థన చేయాలి అనుకున్నప్పుడు ఆయన ఫోన్ చేసి మాట్లాడుతూ వచ్చాడు, అయ్యా మనం ఒక రూమ్ స్టార్ట్ చేయాలి, దేవుడు నాకు తలంపు ఇచ్చాడు, మేడగది అనే ఒక రూమ్ని మనం ప్రారంభిద్దాం అన్నప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకో ఆ రోజు వర్తమానం చెప్పమన్నప్పుడు నేను ఇదే మేడగది మీద వాక్యం చెప్పాను. ఎందుకంటే నా డైలీ పర్సన్ అది. చూడండి దేవుడు ఎలా ఆలోచనలు సమకూర్చాడో చూడండి. ఈరోజు నేను చెప్తున్న అనుభవం ఏంటంటే, మేడగది అనేది ఒక ఎత్తైన అనుభవం, ఒక ఆత్మీయ అనుభవం, పైన ఉండే అనుభవం అది. ఈరోజు మీరు కూడా అనుభవంలోనికి రావాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మేడగది అనుభవం ఉండాలి. శిష్యులు చూడండి, మేడగది అనుభవంలోనికి రాకమునుపు ఒక ఆయనేమో శిలువను చూసి దూరంగా పారిపోయాడు, ఒక ఆయనేమో అబద్ధం ఆడుతూ వచ్చాడు. ఈ విధంగా వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేడగది అనుభవానికి ముందు, మేడగది అనుభవం తర్వాత చెప్పండి. అబద్ధం ఆడినోడే అబద్ధాన్ని ఖండించాడు. అబద్ధం ఆడిన పేతురే అననీయ సప్పేరా అబద్ధం ఆడితే ఏమన్నాడు చూసారా? కనుక మేడగది ఎఫెక్ట్, అందుకే అక్కడ రాయబడింది, వారు మేడగదిలోనికి ఎక్కిపోయిరి. ఎంత అద్భుతమైన మాట. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, మేడగది అనేది ఒక స్థలం కాదు, ఒక సంస్థ కాదు. మేడగది అనేది ఒక బ్రాండ్. చెప్పండి, మేడగది అనుభవం ఏంటది? ఒక అద్భుతమైన అనుభవం అండి. నిజంగా మీరు అపోస్తలుల కార్యం మీరు తీయొద్దు, ఒక్కొక్క అధ్యాయంలో మీరు చూస్తే మేడగదిలో ఎప్పుడైతే వాళ్ళు గడుపుతూ వచ్చారో, ఆ మేడగదిలో గడిపిన తర్వాత, ప్రార్థనలో గడిపిన తర్వాత, మేడగది అనుభవం తర్వాత బోధకులను దేవుడు తయారు చేశాడు. మేడగది అనుభవం తర్వాత స్వస్థపరిచే వారిని దేవుడు తయారు చేశాడు, శిష్యులను తయారు చేశాడు. మీరు కావాలంటే 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో మీరు అలా వరుసగా చూడండి. 1వ అధ్యాయంలో మీరు కనిపెట్టారు వాగ్దానం కొరకు. మేడగదిలో ఎలాంటి ప్రజలు ఉంటారో తెలుసా? దేవుని కొరకు కనిపెట్టే ప్రజలు ఉంటారు. హల్లెలూయా. దేవుని కొరకు మేడగదిలో ఎవరుంటారు అన్నాడు కదా. 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించును. మేడగదిలో ఎలాంటి వారు ఉన్నారు తెలుసా? ప్రభువు కొరకు కనిపెట్టేవారు ఉన్నారు. మేడగదిలో ఎవరున్నారు తెలుసా? నేను అనుకుంటాను మేడగది వాళ్ళ ఫ్యూచర్ని మార్చేసింది, మేడగది వాళ్ళ గమ్యాన్ని మార్చేసింది. నిజంగానే మీరు అనుకుంటున్నారు ఆ మాటలు కాదు, కానీ దేవుని వాక్యమే చెప్తున్నాను. మేడగది వాళ్ళ గమ్యాన్ని మార్చేసింది. ఎవరో చదువు లేని వాళ్ళు ఉన్నారు అక్కడ. పేతురు వాళ్ళకి ఏమొచ్చండి? విద్య లేని పామర్లు వాళ్ళు. కానీ మేడగది అంటే దేవునితో గడిపే ఒక మంచి అనుభవం అండి, ఇంకేం కాదు. మేడగది అంటున్నారు కదా, ఇది ఎక్కడుందో మాకు తెలియదు, వీళ్ళకి ఏమైనా గది ఉందేమో అనుకుంటున్నారేమో. కాదు, మేడగది అనేది ఒక మంచి అనుభవం. కనుక మేడగదిలోకి వెళ్ళిన తర్వాత పేతురు జీవితంలో ఈ 1వ అధ్యాయం అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2వ అధ్యాయంలోనే ఒక వ్యక్తి కనబడతాడు. ఎవరు తెలుసా? పేతురు. ఆయన ప్రసంగిస్తాట, 3000 మంది రక్షణ పొందారట. ఏ ఎఫెక్ట్ ఇది? ఈ ఎఫెక్ట్ మేడగది ఎఫెక్ట్. 3వ అధ్యాయంలో చూస్తే ఎవరు కనబడతారు చెప్పండి? 3వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం చెప్పాలి. మీరు చదివారు కదా. యోహాను, పేతురు, వీళ్ళిద్దరు కూడా ఒక ఆయన జత అయ్యాడు. వీళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక అద్భుతం జరిగింది. కుంటి భిక్షగాడు ఏం జరిగింది? తను ప్రభువు కొరకు నిలబడే వ్యక్తిగా, అంటే వాక్యము, స్వస్థత కార్యము. 4వ అధ్యాయంలోకి వస్తే సంఘం విస్తరించింది. 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి సాతాను ప్రవేశించాడు. చూసారా? కనుక ఇదంతా ఇది మన మ్యాటర్ కాదు, కానీ ఎక్కిపోయే అనుభవం మనకు ఉండాలి. అక్కడ ఉంది, వారు మేడగదిలోనికి ఎక్కి పోయారు. ప్రభువు కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి, తన వెంట వచ్చేవారిని తీసుకెళ్ళేవాడట. తన వెంట వచ్చేవారిని కొంతమందిని వెంట పెట్టుకుని వెళ్ళాడట. బైబిల్ రాయబడింది. చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఎంత చక్కటి మాటో ఆ మాట కొంచెం డీప్గా మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి చదువుదాం.
6 దినములైన తర్వాత ఆ, ఆ, ఉమ్, ఆ, 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 ఏకాంతంగా పోయి వారి ఎదుట, ఈ మాట మీరు అబ్జర్వ్ చేయాలి, బాగా చదవాలా. ఇక్కడ రాయబడింది 6 దినములైన తర్వాత యేసు పేతురును, ఆ, యాకోబును, ఆ, ఆ, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, వెంట పెట్టుకుని వెళ్ళాడట ప్రభు వెనక అందరినీ తీసుకెళ్లేవాడు కాదు ఆయన. అందరూ ఆయన వెంట వెళ్ళలేరు, అందరూ ఆయన్ను వెంబడించలేరు. ఎంతోమంది వెంబడించిన వాళ్ళు ఉన్నారు, వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఎంతోమందిని పిలుస్తున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను, మా మనుషులను పట్టే జాలరుగా చేస్తానన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత! ఆయన వెంట వెళ్ళడమే గొప్ప భాగ్యం. ఎందుకు తీసుకెళ్తున్నాడు? నన్ను అనుకుంటాను, శిష్యులు అనుకుంటారు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియదు, మమ్మల్ని ఆకలితో చంపుతాడో, ఆహారం ఇస్తాడో, అద్భుతాలు చేస్తాడో మాకు తెలీదు, కానీ ప్రభువు రమ్మన్నాడు, మేము వెళ్తున్నాం అంతే. ఈరోజు మన జీవితంలో కొన్నిసార్లు మేము కాన్ఫరెన్స్లు మాట్లాడు, అయ్యా మనం అక్కడికి వెళ్దామంటే రమ్మన్నాడు, వెళ్దాం, దేవుడికి కార్యం చేస్తాడు అక్కడ. నిజంగా ఆయన పిలిచిన వెంటనే ముగ్గురు వెంటనే వెళ్ళారట. ఇక్కడ నేను గుర్తు చేసే కొన్ని మాటలు మీరు గమనించాలి. ఈ ముగ్గురు యాకోబు, యోహాను, ముగ్గురు ఉన్నారు, పేతురు, యాకోబు, యోహాను. ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. పేతురు ఎప్పుడైతే యేసు ప్రభు వెంట వెళ్ళారో, ఎప్పుడైతే యేసు ప్రభువుని వెంబడిస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఎలా మార్చాడో తెలుసా? యాకోబు గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. వారిని చూడండి, దేవుడు ఎలా మార్చాడో చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, 8, 9 వచనాలు కలిసి ఉంటాయి. అనగా సున్నతి పొందిన వారికి ఈ మాట గుర్తుపెట్టుకోండి, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా అనగా పేతురు. చాలా ఇక్కడ ముగ్గురు పేర్లు కనబడుతున్నాయి. ఈ ముగ్గురు యేసు ప్రభువును వెంట వెళ్ళిన వాళ్ళు, యేసు ప్రభువుని వెంబడించినటువంటి వాళ్ళు. ఈ ముగ్గురు ఎవరో తెలుసా? ఎవరు? యాకోబు, కేఫా అంటే ఎవరు? పేతురే, ఇంకా యోహాను. ఈ ముగ్గురున్నారా? ఈ ముగ్గురునట పౌలు ప్రస్తావించాడు, స్తంభములుగా ఎంచబడ్డారట. యేసు వెంట ఎవరైతే వెళ్తారో వాళ్ళ స్తంభములుగా మారిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ స్తంభాలు? కరెంటు స్తంభాలా? మూల స్తంభాలుగా మారిపోతారు. ఒకవేళ యేసు వెంటకి వెళ్ళకపోతే ఉప్పు స్తంభాలుగా ఉండిపోతారు. అలా కాదు, ఉప్పు స్తంభాలుగా ఉండి వెనక్కి చూసి ఉప్పు స్తంభంగా వెనకూడదు. వెనక్కున్నోలేమో ఉప్పు స్తంభాలుగా ఉంటే యేసు వెనక్కి వెళ్ళో మాత్రము ఎలా అయిపోయారు తెలుసా? ఎలా అయిపోయారు? మూల స్తంభాలుగా. వీరంట స్తంభములుగా ఎంచబడ్డారట. ఈరోజు దేవుడు నిన్ను నిలబెట్టింది ఒక మంచి బలమైనటువంటి పిల్లర్గా ఉండాలనే కదా. ఇలా గాలి ఊగితే పడిపోయే స్తంభం కాదు, అటు ఇటు ఉండే స్తంభం కాదు. ఈరోజు ఒక స్తంభం అంటే చూడండి, ఇప్పుడు ఇవి ఉన్నాయా, వీటిని ఏమంటారు? ఇవి కనబడవు కానీ ఒక బిల్డింగ్ని మోస్తాయి. ఎంత పెద్ద బిల్డింగ్ కట్టని మధ్యలో ఖచ్చితంగా ఒక స్తంభం ఉంటుంది. కారణం ఏంటి? దానికి అదే బేస్. ఈరోజు మన జీవితంలో కూడా ప్రభువు కొరకు ఒక స్తంభాల్లాగా ఉండాలంటే ఆయన వెంట వెళ్ళేవారుగా ఉండాలి. ఈ ముగ్గురు యేసు వెంట వెళ్ళారట. మత్తయి సువార్తలో రాయబడింది, పేతురు, యోహాను, అతని సహోదరుడు యోహానును, యాకోబును, అతని సహోదరుడు యోహాను వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి. ఇక్కడ కూడా ఒక కొండ అనుభవం వచ్చింది, ఒక ఎత్తైన అనుభవం వచ్చింది. ప్రభు ఎంతకీ వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే ఒక ఎత్తైన ఆత్మీయ అనుభవంలోనికి తీసుకెళ్ళాలి. అక్కడ కొన్ని విషయాలు చూపించాలని ఆయన ఆశ. మనం కొండల మీదకి ఎందుకు వెళ్తాం? రీసెంట్గా మొన్న మాతో పాటు సువార్తకు వచ్చిన సేవకులు ఎత్తైన కొండ మీదకి వెళ్ళారు. అక్కడికి ఎందుకు వెళ్ళారంటే కింద ఏమైనా చూద్దానికి. కింద ఏమైనా సీనరీ అంట, లేకపోతే వ్యూ పాయింట్ అంట. అబ్బా, కిందే చూస్తాను. అసలు పైకి వెళ్ళింది కిందకి చూడడానికి కాదు, పైకి వెళ్ళింది కిందకి చూడడానికి. అరే, కింద చూసినవే మళ్ళీ పైకి వచ్చి కింద చూస్తారేంటి? పైకి వెళ్ళింది పైకి చూడడానికి. మేము మా దగ్గరలో సువార్తకి వెళ్ళిన ప్రాంతంలో ఒకసారి వెళ్తే నిజంగా చాలా హైట్ ప్లేస్ అది. వెళ్ళిన తర్వాత మేఘాలు ఉన్నాయి కదా, ఆ మేఘాలు వచ్చి మాకు తగులుతున్నాయి. ఆ ఫీలింగ్ ఎలాగుంటుంది కదా. ప్రభువు కూడా వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళింది కింద భూ సంబంధమైన విషయాలను చూడడానికి కాదు,
అందుకే అంటాడు మన తలంపులు ఎక్కడున్నాయి? చదవండి యెషయా గ్రంథం 55 కదా, చదువుదాం. యెషయా గ్రంథం. ఎందుకు వాళ్ళని పైకి తీసుకెళ్ళాడు? ఎందుకు ఒక ఎత్తైన అనుభవంలోనికి వాళ్ళని ప్రభువు తీసుకెళ్ళాడు? చెల్లి 55:8. నా తలంపులు నీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆకాశము ఇక్కడ ఒక మాట ఉంది, అంత ఎత్తుగా ఉన్నాయి, అంత ఆత్మీయ స్థితిలో. నిజంగా దేవునికి మన స్థాయి ఏంటండి? మన స్థాయి ఏంటి చెప్పండి? మనదే స్థాయి తెలుసా? అట్టడుగు స్థాయి. ప్రభువుదే స్థాయి. అందుకే ప్రభువుని ఎలా చూడాలా? అందుకే అంటాడు, ఆకాశము తట్టు కన్నులెత్తుటికైనా నాకు ధైర్యము. ఆయన స్థితి అది. మరి ఎలాసార్లు మన జీవితంలో నా స్థితి ఇదే ప్రభు, అందుకే నీ వైపు నేను చూస్తున్నానని చాలాసార్లు మనము ప్రభు వైపు చూడాలి. కనుక దేవుడు ఎందుకో ఆ ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్తున్నాడు, కొన్ని విషయాలు చూపించడానికి, కొన్ని విషయాలు నేర్పించడానికే ప్రభు తీసుకెళ్తున్నాడు. ఈరోజు మేడగది అనుభవం ఎందుకో తెలుసా? అనేక విషయాలు నేర్చుకోవడానికి మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆ మేడగదిలోనికి ఎక్కి వెళ్ళిపోయారట. అందులో విచిత్రం కనిపించింది, కేవలం శిష్యులే ఉన్నారా? శిష్యులతో పాటు కొంతమంది ఎవరున్నారు? స్త్రీలు కూడా ఉన్నారట. మరియ కూడా అక్కడ ఉందట. అక్కడ అలా ఎలాంటి వాళ్ళు తెలుసా? ఏక మనసు కలిగిన వాళ్ళు. చాలా దేవుని స్తుతిస్తాను. మేడగదిలో ఉన్నటువంటి వారు ఏక మనస్సు. కొన్నిసార్లు అపవాది ఏదో పెట్టినప్పటికి కూడా మళ్ళీ కలిసిపోయే రకం అది. అందులో ఉంది ఏక మనస్సుతో వాళ్ళు ఏం చేశారు? నిజంగా అది లేకపోతే, సమ్మతి కలిగినటువంటి మనస్సు లేకపోతే మనం ఆ దేవుని కార్యాలను చూడలేం. అది సంఘమైనా కుటుంబమైనా ఎవరైనా కావచ్చు, సమ్మతి కలిగినటువంటి మనసు ఉండాలి. కనుక ప్రభు ఆ ముగ్గురిని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత వారి ఎదుట ఏమయ్యాడట? రూపాంతరం అనే ప్రాంతానికి. చివరికి ఆయన తీసుకెళ్ళిన ప్రాంతం ఏంటి? ఏం కొండది చెప్పండి? ఏ కొండ? రూపాంతరపు. అసలు రూపాంతరం అంటే ఏంటి చెప్పండి? రూపాంతరం అంటే ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ అనే పదం వాడుతారు దీన్ని. ఒక వ్యక్తి రూపాంతరము చెందాల. ఇప్పుడు ఒక మాట, ఒక వ్యక్తి ఎప్పుడు రూపాంతరం చెందుతాడు? అదేంటండి, మేము రక్షణ పొంది చాలా రోజులైంది, ఇంకా ఇప్పుడు రూపాంతరం అంటారంటే, అంటే అది ఎప్పుడు జరగాల్సిన కార్యమే. నేను మారిపోయాను అనడానికి లేదు, నువ్వు మారుతూనే ఉండాల. ఎంతవరకు? చచ్చినంత వరకు నువ్వు మారుతూనే ఉండాలా. ఒక ఆయన పాడుతాడు, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా, అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసుని పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పరలోకంలో. భక్తుడు పాడుతుంటాడు, ఎన్ని రోజులు ఈ లోకంలో ఉంటూ నువ్వు అదే జీవితం గడిపితే ఖచ్చితంగా ఒక రోజు తీర్పు ఉంది. ప్రభు ఎందుకు పిలిచాడంటే, ఆ ఎత్తైన అనుభవంలోనికి ఎందుకు పిలిచాడంటే, మార్పు కోసం, మనలో మార్పు రావాలన్న. సరే, ఆ ముగ్గురిని ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎవరిని చూపించాడు? ఎవరిని చూపించాడు? చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 3వ వచనం, 2వ వచనం చదువుదాం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు ఇదిగో మోసేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఈ మాటలు చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభు వారిని కొండ మీదకి తీసుకెళ్తున్నప్పుడు వీళ్ళు చూస్తున్నారనమాట. ఏం జరుగుతుంది అంటే, ఒక తెల్లని మేఘం వచ్చింది. ఆ మేఘంలో ముగ్గురు, యేసు ప్రభు ఒక్కడే అనుకుంటే యేసు ప్రభువుతో పాటు ఇంకెవరున్నారు చెప్పండి? 2 ఉన్నారట. నిజంగా వీళ్ళు చూస్తున్నారు దూరం నుండి. చూసి, అరే మోసే ఏలియా వీళ్ళని చూస్తామని ఎప్పుడు కూడా మనము అనుకోలేదు. నిజంగా అది ఎంత గొప్ప. అందుకే రాయబడింది, వారికి కనబడిరి. గుర్తుపెట్టుకోండి, వారికి ఇదిగో మోసేయు
ఏలియాయు వారికి కనబడి ఆయనతో ఈ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఎవరు? మోసే, ఏలియా, యేసు ప్రభు. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈరోజు ఈ ముగ్గురు వ్యక్తులు వాళ్ళకు కనబడ్డారంట. ఈ ముగ్గురు వ్యక్తులు వాళ్ళకి ఈరోజు మనకు కనబడాల్సింది ఈ ముగ్గురే, మనం చూడాల్సింది ఈ ముగ్గురినే. ఎందుకు ఈ మాట చెప్తాను తర్వాత అర్థమవుతుంది. మనం ఎవరిని చూడాలట చెప్పండి? మోసేని చూడాలా, రెండోది ఏలియాని చూడాలి, మూడోది యేసు ప్రభుని చూడాలా. సరే, మీరు అనుకోవచ్చు మోసే చేస్తే ఏమొస్తుందంటే, మోసే ఎవరికి గుర్తుగా ఉన్నాడు? మోసే అంటే ఎవరు? మోసే అంటే ఎవరు? మీరు అంటారు నాయకుడు అండి, లేకపోతే ఇంకా మోసే అంటే ఎవరు? మోసే అంటే ఎవరో తెలుసా? చదివిస్తాను కూడా. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త. ఇంతకీ మోసే కనబడ్డాడట, ఏలియా కనబడ్డాడట, యేసు ప్రభువు కూడా కనబడ్డాడట. ఇప్పుడు మోసేని చూసిన తర్వాత వాళ్ళు ఏం నేర్చుకోవాలి? యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం చదవండి. ధర్మశాస్త్రము మోసే ద్వారా ఎన్నో వచనం? 14 కదా, 17. ధర్మశాస్త్రం ఎవరి వల్ల కలిగింది? ఇప్పుడు ఈరోజు మొదట 5 గ్రంథాలు ఉన్నాయి. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆదికాండము, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవికాండము, ద్వితీయోపదేశం. దీన్నే ధర్మశాస్త్రం అంటారు. ఈ ధర్మశాస్త్ర గ్రంథం అనగా దేవుని వాక్యం మన చేతిలోనికి వచ్చిందంటే ఎవరు కనబడ్డారు మనకి? ఎవరిచ్చారు? మోసే ఇచ్చాడు. ఇంకొక మాట మీకు స్పష్టంగా చూపిస్తాను. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో అంత స్పష్టంగా ఉందో ఆ మాట చూడండి. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 38వ వచనం. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 38వ వచనం. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకొనిన వాడు ఇతడే. ఎవరు? ఇతడంటే ఎవరు? మోసే. నిజంగా ప్రభువు దగ్గర కనిపెట్టి 40 రోజులు 40 రాత్రులు, ఇది కూడా కొండ మీద అనుభవమే కదా. కింద ఈయన వెళ్ళేసరికి పంపకోలేరు అయిపోయింది. కింద వీళ్ళు చేయాల్సిందంతా చేసేసారు. సరే, పైకి వెళ్ళాడు. రాత్రింబగలు ఆహారం అనుకుని నేను అనుకుంటాను ప్రభు చెప్పుకుంటాడు, నువ్వు వచ్చినప్పుడు ఒక నోట్బుక్ తీసుకురా, నేను చాలా విషయాలు నీతో చెప్పాలా. సరే, మర్చిపోయాడేమో. అక్కడికి వెళ్ళిన తర్వాత సరే నోట్బుక్ వదిలే, మంచి రాళ్ళు, రెండు రాళ్ళు, 2 పలకలు. వాటిని ఏమన్నారు? 2 పలకలు. ఒకటి పాత నిబంధన, రెండోది కొత్త నిబంధన అనుకో. చక్కగా దేవుడు రాశాడట. రాసి తీసుకెళ్తూ ఉంటే సంతోషంతో ఈ పలకలు చూస్తూ మురిచిపోతున్నాడు మోసే కదా. ఇది ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు కింద ఉన్న వాళ్ళకి ఇవ్వాలా. సరే, వెళ్తునేసరికి ఏమైంది? జరగాల్సిందంతా వాళ్ళు ఏం చేశారు? విగ్రహారాధన చేశారు, పాపము చేశారు. ఇప్పుడు కోపం వచ్చింది మోసేకి. మోసే మొదటి కోపం ఒక వ్యక్తిని చంపి ఇసుకలో పాతిపెట్టినప్పుడు కనిపిస్తుంది, రెండోసారి పలకలు పగలగొట్టినప్పుడు కనిపిస్తుంది కదా. పగలగొట్టేశాడు. ఇప్పుడు ఏం చేయాలా? మళ్ళీ విలువైనవి పగలగొట్టేశాడు. మళ్ళీ 40 రాత్రులు 40 కనిపెడితే కానీ మళ్ళీ విలువైనవి. ఈసారి దేవుడు ఎలా రాశాడు తెలుసా? ఎలా రాశాడు? అగ్ని. మీరు చూడండి బైబిల్లో, ఈ వీడియోలో కూడా చూపిస్తాడు. అగ్ని వచ్చట, అగ్ని వచ్చి స్వయంగా దేవుడు రాసినాడు. అగ్ని వచ్చి ఇలా రాసినట్లు చూపిస్తాడు, భలే చూపిస్తాడు. కనుక దేవుడు వారికి, ఆ ముగ్గురికి, యాకోబుకి, యోహానుకి, పేతురుకి ఎవరు కనిపించారు? మొట్టమొదట మోసే కనిపించాడు. ఈరోజు దేవుని పిల్లలకి ఇది కనబడట్లే. మోసే అంటే ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. ఈరోజు నీకు రూపాంతరము కావాలి, నువ్వు మారాలి అంటే నీకు వాక్యం అవసరం. జీవవాక్యము మనకిచ్చింది ఎవరు? మోసే. ఈరోజు వాక్యం నిన్ను మార్చుతుంది. వాక్యం లేకపోతే నువ్వెన్ని డ్రామాలు చేసినా నీ పప్పులు ఉడకవు. వాక్యం లేకపోతే, ఆ వాక్యమే నన్ను బ్రతికించాను, ఆ వాక్యమే. అందుకే అంటాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనది కదా. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం అండి. ఈరోజు వాక్యాన్ని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ఎందుకు నీలో రూపాంతరం జరగట్లేదు? వాక్యాన్ని ప్రేమించము, వాక్యం చదివామంటే చదివానండి, ఎక్కడ క్యాలెండర్ వాగ్దానం అనమాట. బైబిల్ స్టడీ ఉండదు, వ్యక్తిగత ప్రార్థన ఉండదు, తర్వాత క్వైట్ టైం ఉండదు. ఇవి లేకపోతే దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? దేవుడు నీతో మాట్లాడకపోతే నీలో రూపాంతరం ఎలా వస్తుంది? నువ్వు మారుతావా? నిన్ను మార్చగలిగింది దేవుని వాక్యం. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నిన్ను మార్చగలిగింది ఏంటి?
ఏది మార్చలేదండి, వాక్యమే. ఎక్కడో అమెరికాలో ఒక ఆయన అప్పట్లో, ఇప్పుడైతే చాలా టెక్నాలజీ వచ్చేసింది, కానీ అప్పుడు రేడియోలు ఉండే చిన్నవి. క్రికెట్ మ్యాచ్ అయితే ఎలా పట్టుకుని వెళ్ళిపోయి అచ్చుకోకలాగా అలా దూరంగా వెళ్ళిపోయి అక్కడ పెట్టుకొని ఆ సిగ్నల్ కోసం కదా. ఆ రోజుల్లో అలాంటి చిన్న రేడియోలు ఉంటే అప్పట్లో రేడియోలో కూడా వాక్యం వచ్చేది. ఆ రేడియోలో విన్న వాక్యము విని విని ఒక వ్యక్తి పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తి దిగ్గును లేచి కింద పడి పిట్టపరిగలా కొట్టుకుంటున్నాడంట. కారణం ఏంటంటే ఆ వాక్యం వినుట ద్వారా. అర్థమవుతుందా? ఆ భార్య వచ్చి వంటగది నుంచి వచ్చి ఏమైందంటే కోసేపట్లు లేచి మఠం వేసుకుని కూర్చున్నాడంట. ఎవరు? పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు వాక్యం ఏమనుకున్నారు? రెండు అంచుల గల అది మూలుగుల్లోకి వెళ్తుంది. అది అంత ఈజీగా వదిలేది కాదు, పట్టుకుంటుంది మనుషులను. వాక్యము ద్వారానే నీవు రూపాంతరం చెందాల. వాక్యం నేనేం చేస్తుంది? అనుదినము రూపాంతరంలోనికి తీసుకొస్తుంది. కనుక వాళ్ళకి ఎవరు కనిపించారు? మొట్టమొదటి కనిపించింది ఎవరు? మోసే అంటే ఎవరు? ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని వాక్యం. అందుకే పాడుతాం, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను ఏం చేసింది? ఎన్నోసార్లు ఇక్కడ మీలో ఎవరికి నిలబడి ఎప్పుడైనా దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడాడంటే ఎన్ని చెప్తారో కదా, ఎన్ని అనుభవాలు ఉంటాయో. నా జీవితంలో వాక్యంతో సంబంధం కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. ఎంతకీ ఆ ఎత్తైన కొండ మీదకి ఎందుకు చెప్పించారంటే వాక్యంతో మీకు సంబంధం ఉండాలా, వాక్యం మీద మీ కన్నులు ఉండాలా, నీ దృష్టి వాక్యం పైన ఉండాలా. కనుక మొదటి వ్యక్తి మోసే, రెండో వ్యక్తి ఎవరో తెలుసా? ఏలియా. ఏలియా అంటే ఎవరు? ఏలియా అంటే ఎవరు చెప్పండి? ఏలియా దేనికి గుర్తుగా ఉన్నాడు? యాకోబు 5వ అధ్యాయం 17వ వచనం. 17. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే చేయగా అబ్బా, ఏలియా ఎలాంటి స్వభావము? మనలాంటిదే, మామూలు వ్యక్తే, క్యాజువల్ మ్యానే. ఆయన ఇప్పుడు సూట్ వేసుకుని తిరగలే, ఆయన క్యాజువల్, చాలా సింపుల్గా ఉంటాడు ఆయన. కానీ ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే ప్రార్థన మాత్రం సామాన్యమైనది కాదు. ఏలియా ప్రార్థిస్తట, వర్షం కురవలేదంట. అదే ఏలియా ప్రార్థిస్తే ఏం చేశాడట? ఏలియా దేనికి గుర్తుగా ఉన్నాడు తెలుసా? ప్రార్థనకి గుర్తుగా ఉన్నాడు. ఒక వ్యక్తిని మార్చేది, ఒక సంఘంలో పరిస్థితులు మార్చేది, పరిచర్యని అభివృద్ధిలోకి తీసుకొచ్చేది ప్రార్థనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన. అందుకే అన్నాను కదా, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ప్రార్థన, 2వ అధ్యాయంలో వాక్యము, 3వ అధ్యాయంలో అద్భుతము, 4వ అధ్యాయంలో సంఘంలో విస్తరింపు వచ్చింది, 5వ అధ్యాయంకి వచ్చేసరికి సాతాను ప్రవేశించాడు. అయితే మొత్తానికి వాళ్ళు జయించుకుంటూ వెళ్ళారు. చూసారా ఎంత క్రమముగా ఉన్నాయో? ప్రార్థనే ప్రాధాన్యం, ప్రార్థనే ప్రాకారం. ప్రార్థన లేకపోతే ఏమి చేయలేం. ఎంత గొప్పలమైనా, ఎంత మినిస్ట్రీ ఉన్నా ప్రార్థన లేకపోతే దాన్ని ఏమంటారు, పేక ముక్కలు పడిపోయినట్టు పడిపోద్దంట మినిస్ట్రీ. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన జీవితంలో ప్రార్థన ఒకటి మనిషికి రూపాంతరంలో తీసుకొచ్చేది. మొదటి వాక్యం అయితే, రెండోది ప్రార్థన. ఒక వ్యక్తి మారట్లేదా? ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయాలి. అందుకే అంటారు, ప్రార్థన శక్తి నాకు కావాలయా, ఈ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ఏ శక్తి కావాలా? అన్ని శక్తులు మనకు దొరుకుతుంది. ఈ రెడ్ బుల్ తాగాను అనుకో, బాగా నీరసంగా ఉంటే రెడ్ బుల్ డ్రింక్ ఉంటుంది, తాగితే శక్తి వస్తుందో లేదో తెలియదు, ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. అబ్బా
తాగాండ్రు బాబు ఆ శక్తి. కానీ ఇలా ప్రార్థన మాత్రము నిజంగా ఆ రిజల్ట్ ఇస్తుందండి. బలహీనులు వెర్రివారట, ఎన్నికలేని వారు ఇప్పుడు వెళ్ళి సువార్త చెప్తుంటే వాళ్ళ నీడ వాళ్ళేంటి వాళ్ళ నీడపడి చాలామంది బతుకుతున్నారట. ఎందుకు వీళ్ళు ఇలా తయారయ్యారంటే వీళ్ళు ప్రార్థన శక్తే వాళ్ళని కనిపెట్టింది. కనుక రెండవది ప్రార్థన. ఈరోజు మన జీవితంలో మనల్ని ఎప్పుడు ఓడిపోనివ్వనిది ప్రార్థన, ముందుకు కొనసాగేది ప్రార్థన. జీవితం అయోమయంగా ఉన్నప్పుడు, ఏమీ తోచినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ద్వారాలు తెరుస్తాడు, ఖచ్చితంగా తెరుస్తాడు. ప్రార్థనే. ఎందుకో కొన్నిసార్లు అనిపిస్తుంది దేవునితో గడుపు అనుకుంటాను. ఆనోకు దేవునితో నడిచిన అని ఉంది కదా, ఆనోకు దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడట పరలోకం వరకు. అంటే సగం వరకు వెళ్తే వీళ్ళు మాట్లాడితే మర్చిపోతాం కదా మనము. మనుషులతో మాట్లాడితే ఏమవుతాం, నడుచుకుంటూ ఒకసారి నేను ఒక సేవకుడు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ ఒక గ్రామం దాటేసాం. అన్న ఏంటి ఎక్కడికి వచ్చామంటే అదే మనం మర్చిపోయి మాట్లాడుకుని. అలాగే ఆనోకు దేవునితో నడుస్తూ దేవుని ద్వారా కొనుపబడ్డాడట. అంటే నేను అనుకుంటాను ఆనోకు దేవునితో మాట్లాడుతూ సగం దూరం వెళ్ళిపోయారు. అప్పుడు అంటాడు ప్రభు, ఎలాగో వచ్చావు కదా, ఎంత దూరం వచ్చావు, ఇంకెందుకులే నాతో పాటు వచ్చా అన్నాడట. అయితే నా పిల్లలు అంటే దేవుడు నేను చూసుకుంటాను అన్నాడు. దేవునితో నడిస్తే అటువంటి సంతోషం మనకి. దేవునితో నడుస్తున్నప్పుడు అన్నీ మర్చిపోవాలా. దేవునితో నడుస్తున్నప్పుడు నడవడం అంటే ప్రార్థన. దేవునితో గడిపే సమయమే దేవునితో నడవటం. కనుక ప్రార్థన అనుభవం. సమయం లేదు కాబట్టి ఒకటి మోషే అనగా వాక్యం, ఏలియా అనగా ప్రార్థన. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, యేసు ప్రభు. ఈయనంటే ఎవరు చెప్పండి? ఈయన దేనికి గుర్తుగా ఉన్నాడు చెప్పండి? చదువుదాం మత్తయి సువార్త, మాథ్యూస్ గాస్పెల్ 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10 కాదు 12వ అధ్యాయం అనుకుంటా. 12వ అధ్యాయం 12:8. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు ఉన్నాడు. మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తే. దేనికి గుర్తు ఆయన? విశ్రాంతి దినానికి దానికి విశ్రాంతి దినం అంటే ఏంటి? పాత నిబంధన ప్రకారం శనివారం, ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారము ఆదివారం. పలానా రోజున లేదు. ఇంకా చెప్పాలంటే ప్రభువు దినం అది. ప్రభువు. మూడోది, నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే, నీ జీవితం మారాలంటే, రూపాంతరం చెందాలంటే ఒకటి వాక్యం ఉండాలా, ప్రార్థన ఉండాలా. మూడోది దేవుని సన్నిధి ఉండాలా. ఏముండాలా చెప్పండి? దేవుని సన్నిధి. విశ్రాంతి అంటే ఏంటి? ప్రభువు సన్నిధి, దేవుడుండే స్థలము. అందుకే పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన సన్నిధే ఒక వెలుగంట, ఒక వెలుగే. అక్కడ రాత్రి అనేది ఉండదంట, ఎల్లప్పుడూ అక్కడ ఆరాధన జరుగుతూనే ఉంటుందంట. ఎక్కడైతే మనకి 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు. కానీ అక్కడికి వెళ్తే సూర్యుడే, ప్రభువే వెలుగే ఉంటాడట. ఈరోజు మన జీవితంలో ఒక వ్యక్తి మారడానికి దేవుని సన్నిధి అనేది, నేను అనుకుంటా ఒక వ్యక్తి మారట్లేదా, ఆ వ్యక్తిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టు. ఎందుకు మారుతాడు ఖచ్చితంగా. మా ఆయన మారట్లేదండి కొంతమంది అంటారు, మా అక్క మారట్లేదండి. సరే, వాళ్ళ బలహీనతలు ఏమున్నాయో వాళ్ళు. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, దేవుడు నమ్మలేదు, ఏదో డబ్బులు అవసరానికి వచ్చి అడిగారు 5,000. నేను కాకపోతే ఎవరిస్తారు? 5,000 ఇచ్చిన తర్వాత ఆ రోజు అన్నాను నువ్వు చర్చికి రా అన్నాను. ఒక 2-3 ఆదివారాలు వచ్చాడు, 5,000 పవర్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఏదో ఒక విధంగా వాళ్ళ బలహీనత ఏదైతే ఉంటుందో ఆ బలహీనత అక్కడ కూర్చోబెట్టి చాలు, వెలుగుతాడు. నేను ఎక్కువగా చెప్తుంటాను, ఒక ఫ్యామిలీలో 5 వ్యక్తులు ఉంటారు. 5 వ్యక్తులు ఏమైందంటే వాళ్ళు ఎప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకునే అలవాటు వాళ్ళకు ఉంది. అయితే ఎప్పుడు కూడా ఉండడం అయితే 5 ఉన్నారు, కానీ 4 మాత్రమే ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చుండేవారట. ఈ 4 బాధపడేవారట. 5 కదా, ఖచ్చితంగా మన తమ్ముడు ఏదో ఒక రోజు మనం కూర్చోబెట్టాలా. ఈ ఫ్యామిలీ ప్రేయర్ అనేసరికి పెరట్లో మనం పారిపోతాడంట. ప్రార్థన అని నిలబడితే, సేవకులు వచ్చారని నిలబడితే మనం ఏం చేస్తాడు? పరిగెత్తి. అయితే ఈ 4 పట్టు ప్రార్థన చేసి, ఒకరోజు సంఘంలో 3 రోజులు స్పెషల్ మీటింగ్ వస్తున్నాయి, భోజనాలు ఉంటాయి రమ్మన్నాడట. దేనికి? ఇప్పుడు వాక్యం అంటే రారు కదా, చక్కటి భోజనాలు ఉంటాయి. అందులో క్రైస్తవ భోజనం అంటే మామూలుగా ఉండదు. ఇప్పటికీ మా వాళ్ళు కూడా కొంతమంది, అరే మీ భోజనం అయితే మాత్రం మాకు చెప్పండి బాబు. ఎందుకు రొయ్యలు, ఫిష్ మామూలుగా ఉండదు, ఎవరి మంత వేరేగా ఉంటుంది.
కనుక ఈ వ్యక్తికి ఆ బలహీనత ఉంది, భోజన బలహీనత. సరే 3 రోజుల్లో నువ్వు భోజనం తిని వెళ్ళిపో అంటే మొత్తానికి ఆ కుమారుడు పట్టుకొని వచ్చి కూర్చుని పెట్టారు. మీటింగ్ జరుగుతుంది, వాక్యం చెప్పిన ఆయన చెప్తూ ఈయన మనోడు వచ్చిందే వాక్యం వినడానికి కాదు కదా, దేని కొరకు? భోజనం. టైం ఎంత అయింది, ఎన్ని ట్యూబ్ లైట్లు ఉన్నాయి, ఎన్ని లైట్లు ఉన్నాయి లెక్కేసుకుంటున్నాడు. 5 లైట్లు ఉన్నాయట, అందులో 1 లైట్ వెలగట్లే, 4 లైట్లు మాత్రం బాగా వాక్యం వినట్లే. మనోడు ఏం చూస్తున్నాడు, ఎన్ని లైట్లు ఉన్నాయి, ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, ఈ లెక్క పెట్టుకుంటున్నాడు. అయితే ఆ మొత్తం చర్చిలో పెద్ద లైట్లు ఉన్నాయి, అందులో 5 లైట్లలో 4 మాత్రం బాగా వెలుగుతున్నాయి, కానీ 1 మాత్రము ఆరిపోయిందట. చూడండి దేవుడు అతనితో ఎలా మాట్లాడంటే, ఆయన ఏంటి ఈ లైట్ ఎందుకు వెలగలేదు అని ఆలోచిస్తుంటే అక్కడున్న సేవకుడు పులిపేట మీద, ఆ వెలగిన లైట్ నువ్వే, ఆ వెలగిన లైట్ నువ్వే, ఆ వెలగిన ఆరిపోయిన లైట్ నువ్వే అంటే ఒకసారి గుండు కత్తుకుమన్నదంట. దేవుడు ఆ విధంగా అతన్ని మార్చుకున్నాడు. చూసారా, నేను వాక్యానికి నిన్ను వెలిగించాలనుకుంటే నువ్వు ఏం ఆడట్లేదు, నువ్వు వెలగట్లేదు. ఎక్కడ మారాడు? దేవుని సన్నిధిలో మారాడు. దేవుని సన్నిధిలోకి తీసుకురావాలి ఎవరినైనా. దేవుని సన్నిధే ఎవరినైనా మార్చగలదు. అందుకే మోషే అంటాడు, నీ సన్నిధి రాకపోతే మేము వెళ్ళలేం ప్రభువా. నిజంగానే ఈరోజు అనుకుంటాము, ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని మనం మోసుకుని వెళ్ళేవారుగా ఉండాలి. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. భక్తుడి యొక్క కోరిక ఏంటో తెలుసా? నీ సన్నిధిలో ఉండటమే నా గొప్ప భాగ్యం. ఈరోజు దేవుని సన్నిధి మనతో పాటు ఉంది. దేవుని సన్నిధి ఏంటో తెలుసా? పరలోకమే. పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన రోజే దేవుని సన్నిధి. కనుక ఈ 3 ఎవరి జీవితంలో అయితే కంటిన్యూగా ఉంటాయో, బహుశా మీ ఇక్కడ కూర్చున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వేరు, మీకు వాక్యం అవసరం, మీకు ప్రార్థన అవసరం, మూడోది దేవుని సన్నిధి అవసరం. ఈ 3 మిమ్మల్ని రూపాంతరం చెందిస్తాయి. ఈ 3 రూపాంతరము చెందిస్తాయి. నా స్నేహితుడు నాకు బాగా తెలుసు, ఆయన పేరు యేసుబాబు. ఏ బాబు? యేసుబాబు. అయితే ఎందుకు ఆ పేరు పెట్టారు కానీ, అన్న నన్ను యేసుబాబుని పిలవద్దు, నన్ను బాబుని పిలవని అంత యోగ్యత లేదు. అయితే దేవుడికి, ఆ వ్యక్తికి దేవుని పిలుపు ఉండేది. అయితే నేను కనీసం నెలకి 4-5 సార్లు ఫోన్ చేసి మాట్లాడుతున్న, తమ్ముడు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నట్టు లొంగేవాడు కాదు. ఒకసారి ఏమైంది తెలుసా? పెరాలసిస్ వచ్చింది. ఉన్నపాటనే మ్యారేజ్ కూడా అవ్వలేదు, తీసుకొచ్చి పెరాలసిస్ వస్తే రాత్రి 12 గంటల సమయంలో ఏమి చేయాలో తెలియక తీసుకొచ్చి మందిరంలో పడేశారు. ఆయన అన్నాడట, మందిరంలో నన్ను వేయండి, హాస్పిటల్ తీసుకెళ్ళొద్దు, దేవుడు నన్ను బాగు చేస్తాడు. ఆయన విశ్వాసం చూడండి. మందిరంలో వేశారు. పెరాలసిస్ వచ్చిన వ్యక్తికి పరిస్థితి ఎలా ఉంటుంది అనుకున్నారు? అయితే పర్మనెంట్, లేకపోతే టెంపరీ, అంటే 6 నెలలు రివీల్ అవుతుంది. కానీ ఇక్కడ అతని జీవితంలో మాత్రము ఒక ఓవర్ నైట్లోనే దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. కారణం ఏంటి తెలుసా? అతనికి ఉన్న నమ్మకం ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో ఉంటేనే నాకు బాగుపడతాను. నిజంగా అతడు తర్వాత బాగు చేసిన తర్వాత, తమ్ముడు ఇప్పుడైనా దేవుని సేవకు వస్తావా అంటే, అన్న
దేవుని సేవ చేయాలని ఆశ ఉందన్న, కానీ నా పరిస్థితులు నాకేమవ్వట్లేదు, సపోర్ట్ చేయట్లే. ఈరోజు మన జీవితంలో మనం చెయ్యలేకపోయినా, డైరెక్ట్గా చేయకపోయినా పరోక్షంగా మనం దేవుని సేవను చేయొచ్చు. కనుక ఇలాంటి అనుభవం మన జీవితంలో ఉండాలి. ఒకటి వాక్య అనుభవం, రెండోది ప్రార్థన అనుభవం, మూడోది దేవుని సన్నిధిలో గంటల తరబడి దేవుని కొరకు ఎదురు చూసే అనుభవం మనకు ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ ముగ్గురు వ్యక్తులు ఎలా మారారు? స్తంభములుగా. ఏ ముగ్గురినైతే ఆ కొండ మీదకి తీసుకెళ్ళాడో, ఏ ముగ్గురైతే ఆ ముగ్గురిని చూశారో, ఈ ముగ్గురు ఆ ముగ్గురిని చూశారట. చూస్తే మార్పు వచ్చింది. రూపాంతరం ఎలా వచ్చిందంటే వాక్యం ద్వారా. రూపాంతరం ఎలా వచ్చిందంటే ప్రార్థన ద్వారా. రూపాంతరం ఎలా వచ్చిందంటే దేవుని సన్నిధి ద్వారా. అటు విధంగా దేవుడు మనల్ని కూడా అదే రూపాంతరంకు మార్చుకొని ఆయన రాకడ కొరకు దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. నాకు సమయం ఇచ్చిన దేవుని సేవకులకు వందనాలు. సమయంలోనే ముగించాను. వందనాలయ్యా.